హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శివలక్ష్మి వ్లాగ్స్. ఈరోజు అయితే కుండల పప్పు చేస్తున్నానండి. రీసెంట్గా ఊరికి వెళ్ళినామండి. కుండలు కనిపించే కుండ తెచ్చుకున్నాను చిన్నది పప్పుకు. ముందైతే 2 రోజులు వాటర్లో నానబెట్టుకోవాలండి కుండను. నానబెట్టినాక ఆయిల్ పట్టించి ఎండలో పెట్టుకోవాలి. ఈరోజు అయితే పప్పు చేస్తున్నాను. కందిబ్యాలను నానబెట్టుకుంటే టేస్ట్ బాగుంటుందని ముందే 2 hours ముందే నానబెట్టుకున్నానండి కందిబ్యాళ్ళు. ఎసురు అయితే కాగబెట్టుకోవాలండి పప్పుకు. ఇంకా ఒక 2 hours నానబెట్టుకునే కందిబ్యాళ్ళు ఎసురు కాగినాక దాంట్లోకి వేసుకోవాలా. ఎర్రగడ్డ, టమోటా, వంకాయ వేసుకోవాలి. ఇంకా 3/4 భాగం అయితే కందిపప్పు ఉడికిందండి. ఇంకా దాంతో కొంచెం చింతపండు వేసుకోవాలా. టమోటాల పులుపు అయితే చాలదు, అందుకే కొంచెం చింతపండు వేస్తున్నాను. 3 స్పూన్ల కారం అయితే వేస్తున్నానండి, మా కారం తగ్గట్టు. ఇంకా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలా, అందుకే మూత పెడుతున్నాను. ఇంకా పప్పు అయితే ఉడికిపోయిందండి. కొంచెం అయితే వాటర్ ఉంది. కొంచెం సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు అట్లా పెడతాను. ఇంకా పప్పు అయితే అయిపోయిందండి. ఉప్పు వేసి ఎనుపుతున్నాను. చిన్నగా అయితే ఎనుపుకోవాలి, లేకుంటే కుండ పగులుతుంది. పప్పు అయితే ఎనిపినానండి. ఇంకా తర్వాతకైతే పెట్టుకుంటున్నాను. పొట్టికారం పప్పుకైతే నేను ఎల్లిపాయలు, ఎర్రగడ్డలు అయితే ఎక్కువ వేస్తానండి. నేనైతే ఎక్కువ ఎర్రగా అయ్యేంత వరకు బాగా వేయించుకుంటానండి. అట్లయితేనే టేస్ట్ బాగుంటుంది. నేను ఎండుమిరపకాయలు కూడా ఎక్కువ వేస్తానండి. ఇట్లా ఎర్రగా వేగేంత వరకు వేయించుకుంటానండి. ఇట్లా అయితేనే బాగుంటుంది. ఇంకా పప్పుకైతే తర్వాత పెడుతున్నానండి. ఇదో చూడండి ఎంత బాగుందో. ఇంకా వేడి వేడి అన్నము, పప్పు, మామిడికాయ, దీంట్లోకి ఊరమిరపకాయలైనా బాగుంటాయండి. దానిని మజ్జిగ మిరపకాయలు కూడా అంటారు. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. కుండలో పప్పు చాలా బాగుంటుంది.